అప్పన్న కొండకు గుండు, నరసింహస్వామి కొలువైన క్షేత్రానికే ఎసరు, డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండపై విచ్చలవిడి తవ్వకాలు. ఇంకేముంది, రిషికొండ అంటే ఋషులు తపస్సు చేసిన ప్రాంతం అని చంద్రబాబు గారు చెప్పారు కదా. అది దాని మీద ఉన్న భవనాలు తీసేసి మళ్ళీ కొత్త భవనాలు కడితేనే పెద్ద తప్పు జరిగిపోయినట్లుగా జగన్ గారి మీద విరుచుపడ్డారు. ఇప్పుడు ఏకంగా అసలు కొండ మొత్తాన్ని తొలచివేస్తున్నారని ఆయన రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్వయంగా వీడియో చేసి మరీ చూపిస్తున్నారు. సో దీని మీద ముందుగా అప్పలరాజు గారు, మీరు కూడా ఆ ప్రాంతం వారే కదా, మరి ఇప్పుడు సనాతన ధర్మవేత్తలు పర్యావరణకారులంతా ఏమైపోయారు? ఎవరు నోరు విప్పట్లేదా? అప్పలరాజు గారు. సాక్షి వ్యూవర్స్ అందరికీ కూడా శుభోదయం. నమస్కారం. అలాగే ఎనలిస్ట్ పురుషోత్తం గారికి నమస్కారం సార్. ఈరోజు అంటే గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి దోపిడీ అంటే, ఇది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉత్తరాంధ్రని అమ్మకానికి పెట్టడంతో సమానంగా మాట్లాడవచ్చు మనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాల కోసమని ఋషికొండలో మ్యాక్సిమం టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ అరౌండ్ 9 acres 10 acres ఉంటుంది. అది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ రిమూవ్ చేసి కొత్త బిల్డింగ్స్ కట్టడం అన్నటువంటి దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఠాలందరూ కూడా, ఒక మాటలో చెప్పాలి అంటే ఎల్లో ముఠాలు, ఇవన్నీ కూడా ఎల్లో మాఫియా మొత్తం అందరూ కూడా ఏకమై ఒకరి తర్వాత ఒకరు ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు, TV5 వారు, వీళ్ళందరూ కలిసి ఇది ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారని, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని, ఇంకా దీనివల్లనే ఇంకా తుఫాన్లు వచ్చేస్తాయని, భూకంపాలు వచ్చేస్తాయని, వైజాగ్ ఇంకా ఏదో జరిగిపోతుందని చెప్పి సనాతన ధర్మం అని, ఋషులని, మహర్షులని, ఈ తపస్సులని ఎన్ని మాటలు మాట్లాడారో ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఈరోజు చూస్తే ఈ సింహాచలం దేవస్థానంకు సంబంధించినటువంటి భూములు ఒక కొండని మటుమాయం చేస్తున్నటువంటి ఈ కుట్ర, మరి అలాగనే యూనిటీ మాల్ అని చెప్పి ఆ భీమిలి దగ్గర మరొక కొండని ధ్వంసం చేస్తున్నటువంటి కుట్ర, స్టీల్ ప్లాంట్లు అమ్మేయడం లాంటి కుట్ర, ఆ గీతం కాలేజీలో సుమారుగా ప్రభుత్వ భూములను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం లాంటి కుట్ర, ఇలా ఏ మాదిరి చూసుకున్నా సరే ఉత్తరాంధ్ర గొంతును మూగబోయాయా అన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ అలయన్స్ గవర్నమెంట్లో మనమైతే చాలా స్పష్టంగా చూడొచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రని ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి పదంలో నిలపాలని, అంతకు మించి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తే, ఎందుకనో మరి అది మేము ప్రజలకి వివరించడంలో ఫెయిల్ అయినామా ఇంకోటి తెలియదు. కానీ విశాఖపట్నంలోనే చాలా డిజాస్టర్ ఎన్నికల్లో మేము చూడడం జరిగింది. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, ఎక్కడ విధ్వంసం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తదనుగుణంగా రెస్పాండ్ అవుతూ చేస్తున్నటువంటి ఈ పోరాటంలో కనీసం ఇప్పుడైనా ప్రజలు నోరు తెరిచి తమ గొంతుని బలంగా వినిపించకపోతే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అనేటటువంటిది కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి తీసుకొస్తారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఇది గూగుల్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ దానికోసం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి మంచి జరగాలని డేటా సెంటర్ ఇక్కడ రావాలని చెప్పి కృషి చేయడం జరిగింది. బట్ దానికి అనువైనటువంటి ప్లేస్ సెలెక్ట్ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఒక 400 ఎకరాలు 600 ఎకరాలు ప్రజలకు ఇబ్బంది లేనటువంటిది, పర్యావరణానికి ఇబ్బంది లేనటువంటి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయలేరా? దీనికి దేవస్థానం భూములే దొరికాయా? ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ నిజంగా చేస్తుంటుంటే, సింహాచలం దేవస్థానం భూములు గూగుల్ డేటా సెంటర్గా ఇచ్చిండుంటే, ఇది ఒక మతపరమైనటువంటి కుట్ర అనే విధంగా కూడా తీసుకెళ్లేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాట్ ఐ మీన్ ఎల్లో మాఫియా ఈ రాష్ట్రంలో ఉండడం నిజానికి ఇది చాలా దురదృష్టకరమని నేనైతే అభిప్రాయపడతాను. దీన్ని ఒక రిలీజియస్ డిజార్మోనీ కింద కూడా తీసుకెళ్లి ఆ రకమైనటువంటి దుష్ప్రచారం కూడా చేసేటటువంటి పరిస్థితి ఉండుంటుంది. బట్ ఈరోజు ఖచ్చితంగా దీనిపైన ప్రజలందరూ గొంతు తెరవాలి, పర్యావరణవేత్తలందరూ గొంతు తెరవాలి, అన్ని పక్షాల వారు కూడా దీనిపైన గొంతు తెరవాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. రైట్. పురుషోత్తం గారు చెప్పండి, మరి నిజంగానే అప్పలరాజు గారు చెప్పినట్లుగా జగన్ గారు ఉంటే ఈ పాటికి నాన్న రచ్చ చేసి ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అయితే ఏకంగా ఋషులు తపస్సు చేసే కొండనే కొత్త సూత్రం ఏదో చెప్పి ఆ రోజుల్లో హడావుడి చేశారు, గుండు కొట్టేస్తున్నారని చెప్పి ఈనాడు వాళ్ళు రాయటం, వీళ్ళు చెప్పటం. మరి ఇప్పుడు అసలు గుండె కాదు కదా, అసలు మొత్తమే కొండే పోతుందంట. మీకేమనిపిస్తూ ఉంది? కమిషన్ గారు, మీకు అప్పలరాజు గారికి ప్రేక్షకులకు నమస్కారం.
మొట్టమొదటి అంశం సాక్షిలో రోజు సవివరంగా కథనం వచ్చింది. అదేవిధంగా రాజీవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాహసం చేసి బహుశా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ వీడియో తీసి మన ముందు ఉంచాడు. ఈ రెండింటిని పరిశీలించినప్పుడు 2-3 అంశాలు చెప్పాలనిపిస్తుంది. ఒకటి, ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం ఈరోజు వీడియోలో కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే, విశాఖ నగరానికి ఒక తాగునీరు సమస్య పరిష్కారానికి నిర్మించినటువంటి, దాదాపు ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించారని చెప్తున్నారు, 125 సంవత్సరాల క్రితం ముదస్సర్లోవా రిజర్వాయర్. ఇది ఎంత మంచి డిజైన్ అంటే కొమ్మినేని గారు, ఎందుకంటే నాకు నీటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆ విషయాల్లోకి వెళ్తున్నాను. కైలాసగిరి కొండలు, కంబాల కొండలు, సింహాచల కొండలు, ఈ సహజ సిద్ధంగా ఉన్నటువంటి 3 ప్రధాన, విశాఖ చుట్టూ కొండలే ఉంటాయి. ఆ కొండల్లో వచ్చే క్యాచ్మెంటే ఆధారంగా ముదస్సర్లోవా రిజర్వాయర్ని బ్రిటిష్ వాళ్ళు దూరదృష్టితో నిర్మించి, భవిష్యత్తులో ఆ రోజు విశాఖపట్నం చిన్నదే ఉండొచ్చు, అలాంటి విశాఖ నగరానికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఒక విజన్తో వాళ్ళు రూపొందించి, అంటే 3 ప్రధాన కొండలు వచ్చే క్యాచ్మెంట్ ఏరియాగా ఆ ముదస్సర్లోవా ఉంటుంది. ఇప్పుడు దాని అస్తిత్వానికి ప్రమాదం వస్తే విశాఖ నగర నీటి సమస్యకు ఉత్పన్నం అవుతుంది కదా. నా పాయింట్ ఏంటంటే, డేటా సెంటర్ అనేది ఇప్పుడు అప్పలరాజు గారు చెప్పినట్టు అది హై పొల్యూటెడ్ అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. మంచి ఇమేజ్ ఉన్నది కావచ్చు, విశాఖ అభివృద్ధికి ఉపయోగపడవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. ఎంపిక చేసిన ప్రాంతం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం పర్యావరణ దూరంగా, ప్రజలకు దూరంగా, డిస్టర్బెన్స్ కు దూరంగా మనం ఒక 500-600 ఎకరాల ప్రభుత్వ భూము చేసుకుంటే తప్పేం లేదు. ఎంపిక ప్రధానమైంది కదా, మనం ఏ పరిశ్రమను ఎంపిక చేస్తామని. మీరు కొండల మధ్య సహసిద్ధంగా ప్రకృతి కొండలు అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అక్కడ డేటా సెంటర్ పెడితే అది పొల్యూట్ అయితే అది కొండ మీద ప్రభావం పడుతుంది, ముదస్సర్లోవా రిజర్వాయర్ మీద ప్రభావం పడితే తాగునీటి సమస్య వస్తుంది కదా, విశాఖ నగరానికి ప్రమాదం కదా. జగన్ గారు కట్టినటువంటి ఋషికొండలు అనేది పరిశ్రమ కాదు, అది జస్ట్ లైక్ హోటల్ గా ఉన్నదాన్ని హరిత రెస్టారెంట్ తీసేసి ఆ ప్లేస్ లో మంచి బిల్డింగ్ కట్టారు. అది మామూలుగా మనుషులు ఒక హోటల్ కన్నా తక్కువ, ఒక రకంగా చెప్పాలంటే. అది పర్యావరణానికి హాని కలిగించదు, పక్కనే సముద్రం ఉంటుంది, అది ఒక అందంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సెంటర్ ని వివాదం చేసిన మనము ఈరోజు ప్రకృతికి నష్టం వస్తా ఉంది, డేటా సెంటర్ వేడిని ఎక్కువ వెదజల్లుతుంది అనేది మనకందరికి తెలుసు, పొల్యూట్ అవుతుంది. అన్నిటికన్నా మించి విశాఖ నగరానికి తాగునీటి సమస్య పరిష్కారం ఈ ముదస్సర్లోవా రిజర్వాయర్కి ప్రమాదం అని ఇప్పుడు రాజీవ్ చెప్పే మాటలు కానీ సాక్షి కాదు. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఈ ఆందోళనని అడ్రస్ చేయాలి. మీరు చెప్పినంత అవసరం లేదు, మీ ఆందోళన అవసరం లేదు, ఇది పరిష్కారం అన్నా చెప్పండి. లేదు ఇది చెప్పిన దాంట్లో హేతుబద్ధత ఉందనుకుంటే సవరించుకోండి, రద్దు చేసుకోండి. ప్రభుత్వం రెస్పాండ్, లేకపోతే విశాఖ భవిష్యత్తుకి ప్రమాదం చేస్తున్న విమర్శకు మీరు ఖచ్చితంగా బాధ్యులు అవుతారు. అయితే దీంతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మవాది కదా, మరి ఇప్పుడు సింహాచలం కొండలు పోయినా పర్వాలేదా? అట్లాగే ఋషులదని చెప్పిన చంద్రబాబు గారికి ఇప్పుడు ఈ మొత్తం కొండే లేపేసినా పర్వాలేదా? ఇప్పుడు ఎవరు పర్యావరణవేత్తలు మాట్లాడరు, సనాతన ధర్మవాదులు మాట్లాడరా? మరి న్యాయ వ్యవస్థ కూడా దీని మీద స్పందించదా? గతంలో అయితే రచ్చ అయిపోయింది కదా రకరకాల వ్యవస్థల ద్వారా. కొమ్మినేని గారు 2 ఏళ్ల క్రితం చెగువేరా, 2 ఏళ్ళ తర్వాత సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం కరెక్టా, చెగువేరా కరెక్ట్, 2 కరెక్ట్ కదా అనేది కదా మన పంచాయతీ. కాబట్టి ఆయన సనాతన ధర్మం అవే ఆయన పంపించి ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉన్నారనుకుంటున్నాడు. ఆయనకి ఇవేమి వినిపించినా ఆయన పట్టించుకోడు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. కుదరకపోతే పౌర సమాజానికి మించి ఈ సనాతన ధర్మం చెప్పేవాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు ఏం కూలిపోతారు. సమస్య సీరియస్నెస్ ఉంది. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎన్ని రకాల కుట్రలు జరిగాయి జగన్ గారి టైంలో అంటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు కదా అనే పెద్ద ఉదాహరణ లేదు. పైపిచ్చు అది ప్రకృతి హాని చేయదు. ఇక్కడ ప్రకృతికి, విశాఖ భవిష్యత్తుకి హాని చేస్తున్న భయం ఉంది. ఆ భయాన్ని ప్రభుత్వం తొలగించాలి. తొలగించకపోతే పౌర సమాజం స్పందించాలి. ఇప్పుడు పెద్దలు అనుకునే వాళ్ళు ఎప్పుడు పెద్దలు అవుతారు కొమ్మినేని గారు, వయస్సు హోదాలు బట్టి కాదు కదా. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ పాత్ర పోషించిన వ్యక్తి ఎంత పెద్దవాడైనా సమాజం దృష్టిలో పెద్దవాళ్ళు ఏం కాదు. మీరైతే క్రిటికల్ గా అని కాకుండా బాధ్యతాయుతమైన విశ్లేషకుడు హోదాలో మాట్లాడినట్లుగా అనిపించింది. మీరు ఆందోళన నివారించండి, సరిదిద్దుకోండి. మనం విమర్శలు చేయట్లేదు. ఇప్పుడు ఎదురు తిడతారు చూడండి, రైట్, అసలు రానివరా గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే అప్పుడేమో
ఉత్తపుణ్యానికి రాసి ఇచ్చేశారని అనేవాళ్ళు. ఇప్పుడేమో ఇట్లా ఎదురుదాడి చేయగలిగిన సమర్థత వాళ్ళు. అయితే దీని మీద మనతో మాట్లాడటానికి ఆ వీడియో చేసిన రాజీవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. రాజీవ్, చెప్పండి, ఏమిటి ఈ వీడియో, ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, మీకు ఎదురైన ఇబ్బంది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు చేస్తే పర్యావరణం పోయినా పర్వాలేదు, సనాతనం పోయినా పర్వాలేదు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేస్తే ఇది ఏ రకమైన ధోరణికి వెళుతుంది? సార్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న శ్రీధర్ అప్పలరాజు గారికి, పురుషోత్తమ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారులుగా చెప్పాలనుకున్న మాట ఒకటే, డేటా సెంటర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అసలు ఇక్కడ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ని విశాఖపట్నం తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ సింహాచలం కొండలతో పాటు 160 ఎకరాలతో పాటు పర్లవారి దగ్గర సుమారు 200 ఎకరాలు, అదేవిధంగా రాంబిలి దగ్గర 200 ఎకరాలు డేటా సెంటర్ కేటాయించడం జరిగింది. మేము ఆ కేటాయింపులను వ్యతిరేకించలేదు, రాంబిలి కానీ పర్లవారిని కానీ మేము వ్యతిరేకించలేదు. మేము సింహాచలం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే పర్యావరణ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప అభివృద్ధిని కాదు. అభివృద్ధి ముసుగులో జరిగే పర్యావరణ విధ్వంసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అదే ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ సింహాచల గిరి ప్రదక్షిణ అని మాకు చాలా ఇది రాబోయే రోజుల్లోనే ఉంది, జూలై నెలలోనో జూన్ నెలలోనో. సో అటువంటి చుట్టూ అయితే విశాఖ ప్రజలు పరిణామస్పందన చేసుకుంటూ అప్పన్న మీద భక్తితో మేము తిరుగుతామో, ఆ కొండనే ఎన్నో రోజు తొలి చేస్తుంటే ఖచ్చితంగా విశాఖ వాసులు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి మాకు భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడేటటువంటి పెను ప్రమాదం ఉంది, మాకు తాగునీరుకి దిక్కు లేకుండా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిన్న ఒక రకంగా చెప్పాలంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా మంది మార్బలం పెట్టుకుని ఎవరిని ప్రైవేట్ వ్యక్తులను అందులోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా అక్కడ నిర్వాహకులు చేశారు. సరే, ఒక రకంగా దాడులు చేస్తారన్నటువంటిది అనుమానం ఉన్నప్పటికీ చాలా దీనిగానే నేను నాతో పాటు మరో వ్యక్తిని తీసుకుని ఆ గోడలో వెనక నుంచి కన్నాల్లో నుంచి దూరి వెళ్లి ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతోనే నిన్న మేము వెళ్ళి దాన్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న కొండని ఏదైతే బోరుగుళ్ళు కొడతా ఉన్నారో ఆ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం ఆపాలని చెప్పి మీ ద్వారా ఒకటే అడుగుతున్నాం. అదే రుషికొండకు సంబంధించి నిర్మాణాలు జరిగితే అవి లబోదిబం అని చెప్పి బోరుగుండని లేదా అనేక అపవాదులు బురద జల్లారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఈరోజు నిజంగా కొండకు బోరుగుండు కొట్టడం, కొండనే లేపేయడం అంటే ఇది. దీంతో పాటు ఈ కొండలు ఏమున్నాయో తెలుసా సార్? స్వామి వారికి సమర్పించేటువంటి పువ్వులు ఏవైతే ఆ పువ్వుల పాలకు తోటలు కూడా ఇందులోనే ఉన్నాయి, అది కూడా కొట్టేస్తున్నారు. ఆ వీడియోలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నేను ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రకమైనటువంటి అరాచకాన్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా నేను ప్రొఫెషన్ కూడా నేను అడ్వకేట్, దీని మీద పిల్లు వేస్తాను. ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుర్మార్గ చర్యలు ఆపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కోర్టుకు పోతాను. అయితే ఒకదానికి సంక్షిప్తంగా సమాధానం చెప్పండి. మరి అక్కడ హిందూ ప్రచారోద్ధరకులు ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళెవ్వరు నోరు విప్పట్లేదా? సార్, ప్రస్తుతానికి ఇది వెలుగులోకే రాలేదు సార్, ఇంకా పూర్తిగా వెలుగులోకే రాలేదు. సో ఇప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతారు? తర్వాత ఈ రోజు మన సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు డిబేట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఆ తిరుపతి వెంకట స్వామి ఎంత ఫేమస్, మా ఉత్తరాంధ్రకి కొంగు బంగారు, మా సింహాద్రి అప్పన్న స్వామి. తిరుపతి వచ్చి ప్రతి ఒక్కరు సింహాచలం కొండకి వెళ్తాం. ఈ రోజు అటువంటి కొండలు తీసేస్తున్నారంటే ఇంకంతకన్నా అన్యాయం ఉంటుందా? ఖచ్చితంగా ప్రజలు దీన్ని స్పందిస్తారు. ప్రభుత్వం దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క చర్యని ఆపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్.